ఈ రాజకీయ నాయకులు మన మనోమస్తిష్కాల్లో ఎంతటి విద్వేషాన్ని నింపేశారంటే, మనల్ని మతమ్మతులు ఎంతగా ముంచేశారంటే, మన ఇంట్లో మన పిల్లవాడు రాత్రి ఆకలితో పడుకుంటున్నా కూడా మనకేం తెలియడం లేదు, బాధ కూడా లేదు. యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కోసం వాళ్ళు తిరుగుతున్నారు, నిరుద్యోగంతో బాధపడుతున్నారు, అయినా మనకు పట్టినట్టు లేదు. దేశంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మహిళలకు రక్షణ లేదు, అనేక సమస్యలు వస్తున్నాయి, దేశం అన్ని రకాలుగా దిగజారుతుంది, అయినా మనకు పట్టినట్టు లేదు. ఎంత జరుగుతుంది కదా అంటే జరగనియండి అంటున్నారు, రేట్లు పెరుగుతున్నాయంటే పెరగనియండి అంటున్నారు. అంటే ఒక మతం, ఒక కులం పట్ల ఒక విద్వేషాన్ని నింపేశారు. వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం మనం నాశనం అయిపోయినా పర్లేదు, మమ్మల్ని నాశనం చేసినా పర్లేదు, అవతల వాడు సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంతటి దారుణం వండిది. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పిలిస్తే ఏ విధంగా అవి అతని వైపు పరిగెడతాయో, మన కులం వాడు మన మతం వాడు చెడ్డ నాయకుడైనా కూడా వాడు ఓటు అడిగితే వాడిని కళ్ళు మూసుకుని వేసేస్తున్నాం. దీన్ని దేశభక్తి అంటారా, దేశం పట్ల ప్రేమ అంటారా, లేకపోతే అజ్ఞానం, మూర్ఖత్వం, మతోన్మాదం అంటారా?